హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువశ్రీ శంకర్. సో ఆఫ్టర్ మెనీ ఇయర్స్ నేను మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాను. ఎందుకు గ్యాప్ వచ్చిందో తెలీదు, కానీ వీడియోస్ అయితే చేయలేదు. సో మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఈసారి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలని 100% ట్రై చేస్తున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తున్నాను. గెస్ వేర్? ఇట్స్ థాయిలాండ్. సో థాయిలాండ్కి వెళ్తున్నాను. సో థాయిలాండ్ అనేది చాలా డేస్ నుంచి ఉన్న డ్రీమ్, అక్కడికి వెళ్ళాలని. సో డ్రీమ్ ప్లేస్కి వెళ్తున్నాను. సో అక్కడికి నేను ఏమేమి తీసుకెళ్తున్నాను, ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నాను, అవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను పిచ్చి పిచ్చిగా. సో దీనంతా ఒక మంచి ఫార్మాట్లో సూట్ కేసులోకి సర్దుకోవాలనుకుంటున్నాను. సో ఇది వచ్చి చెక్ ఇన్ బ్యాగ్ వచ్చి 15 kgs అలో చేస్తారు థాయిలాండ్కి తీసుకెళ్ళడానికి. ప్లస్ క్యాబిన్ బ్యాగ్ వచ్చి 7 kgs దాకా అలో చేస్తారు. సో నేను ఫస్ట్ టాయిలెటరీస్ ప్యాక్ చేస్తున్నాను. సో అందుకు ఇలా ఒక పౌచ్ తీసుకొని ఇందులో ఫస్ట్ బాడీ వాష్ పెట్టుకుంటున్నాను. అండ్ దెన్ శాన్ఫీ అండర్ ఆర్మ్స్ క్రీమ్ అది. సో ఇది ఫేస్ వాష్, హెయిర్ సీరం, ఎందుకంటే అక్కడ మనకు ఎక్కడ దొరుకుతుందో తెలియదు. సో ఎమర్జెన్సీ పర్పస్కి నేను ప్రతి ఒక్కటి క్యారీ చేస్తాను. టూత్ బ్రష్, పేస్ట్, అంటే ఇవి సమ్ ర్యాండమ్ పేస్ట్, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఇస్తారు, బట్ సేఫ్ సైడ్ నేను తీసుకున్నాను. సో ఇది వచ్చి లూఫా లేకపోతే అసలు స్నానం చేసిన ఫీలింగే ఉండదు. సో అది ప్లస్ ఇయర్ బడ్స్ అండ్ ఒక బ్యాండెడ్. సో ఇది వచ్చి టాయిలెటరీస్ పౌచ్ ఫస్ట్ ప్యాక్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చి మ్యాండేటరీ, ఎక్కడికి వెళ్ళినా మ్యారేజెస్కి, ఫంక్షన్స్కి, 1 day ట్రిప్ వెళ్ళినా సరే ఇలా క్యారీ చేయడం చాలా చాలా బెస్ట్ థింగ్. సో నెక్స్ట్ వచ్చి స్కిన్ కేర్ పౌచ్. ఇది స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ప్యాక్ చేస్తున్నాను. సో ఫస్ట్ సీరం, మాయిశ్చరైజర్. సో ఇక్కడ నాకు ఈసారి ట్రిప్కి ఏమైందంటే అన్ని 2 ప్యాక్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఒకటి ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది అండ్ ఇంకోటి కొత్తది. సో నెక్స్ట్ సన్ స్క్రీన్, తర్వాత ఇది అండర్ ఆర్మ్ రోల్ ఆన్. సో ఈ ప్యాక్ చేస్తున్నవి నాకు ప్లస్ మా హస్బెండ్కి ఇద్దరికి. సో అందులోనే లిప్ బామ్ ఉంది, అండర్ ఐ క్రీమ్ ఉంది. సో ఇది వచ్చి ఒక క్యూట్ పౌచ్ ఫ్రమ్ డీకన్స్ట్రక్ట్. ఇది వచ్చి స్కిన్ కేర్. సో నెక్స్ట్ మేకప్ కిట్. ఇది వచ్చి నా మేకప్ పౌచ్. సో దీంతో మేకప్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి, లైక్ బిందీ, మస్కారా, ఐలైనర్, ఐబ్రో కిట్, లిప్స్టిక్స్, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ లిప్స్టిక్స్ ఉంటుంది, ఫౌండేషన్, కన్సీలర్, కలర్ కరెక్టర్, ఐ షాడో ప్యాలెట్. సో ఇది ఆబ్వియస్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు వాడతారు ఈ మేకప్ కిట్. సో ఇన్ డీటెయిల్ మీకు ఈ మేకప్ కిట్ కావాలంటే సెపరేట్ వీడియో చేస్తాను, నా దగ్గర నేను ఏమేమి పెట్టుకున్నాను అన్నది. సో దానికి సెపరేట్ పౌచ్. సో ఈ బాక్స్లో ఏమున్నాయంటే సమ్ యాక్సెసరీస్ లైక్ వాచెస్, హెయిర్ బ్యాండ్స్. ఇది వచ్చి షవర్ క్యాప్, నేను షవర్ క్యాప్ తీసుకున్నాను యూజ్ అవుతుందని. హెయిర్ బ్యాండ్స్, తర్వాత చిన్ని క్లచెస్, పప్పీ పిన్స్, ఇయర్ రింగ్స్, చైన్స్, ఇలాంటివంతా ఒక బాక్స్లో పెట్టుకుంటే ఈజీగా తీసి వాడుకోవడానికి బాగుంటుంది. ఆర్ ఎల్స్ మనం వెతుక్కోవాల్సి వస్తుంది, టైం కన్జ్యూమ్ అవుతుంది ఎక్కువ. సో ఇలాగా ఒక చిన్న బాక్స్లో అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నా. ఆ వాచ్ సపరేట్ పెట్టేసుకున్నా కట్టుకోవడానికి. సో ఇది ఒక సపరేట్ బాక్స్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ లోషన్, సేమ్ ఇది కూడా అది అయిపోవచ్చింది, నేను మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసి ఉంటాను ఇంకొక బాటిల్. సో నెక్స్ట్ ఇది వచ్చి హెడ్ క్యాప్ ప్లస్ టవల్. సో ఇవి కూడా మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది కూడా మనం క్యారీ చేయాలి. సో ఇది దెన్ ఇది మెయిన్ నా ఫేవరెట్ పవర్ బ్యాంక్ ఇది. సో ఈ పవర్ బ్యాంక్ వచ్చి చాలా కాంపాక్ట్, చిన్న పవర్ బ్యాంక్ సైజ్లో, కానీ కెపాసిటీ బాగుంది. దీంతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిన్స్ కూడా ఉన్నాయి. డీ పెన్, ఐఫోన్ పెన్ ఉంది. సో ఇదొక్కటి తీసుకెళ్తే చాలు, ఎక్స్ట్రా వైర్, కేబుల్స్ ఏవి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. సో ట్రిప్స్కి పవర్ బ్యాంక్ చాలా యూజ్ అవుతుంది, బయటకు వెళ్ళినప్పుడు అవి తీసుకెళ్తే సరిపోతుంది. సో నేను మళ్ళీ ఆ పౌచ్లో కోమ్స్ పెట్టాను మర్చిపోయి. సో అందుకే ముందుగా ఆర్గనైజ్ చేసుకోవడం చాలా చాలా బెస్ట్ థింగ్. మర్చిపోయినవి గుర్తొస్తాయి మళ్ళీ పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇది వచ్చి ఫోన్ పౌచ్. వాటర్లో దిగినప్పుడు, ఏదైనా వాటర్ గేమ్స్ ఆడినప్పుడు మొబైల్ తెచ్చిపోకుండా ఉండడానికి ఇలాగా ఒక మొబైల్ పౌచ్ తీసుకుంటే యూజ్ అవుతుంది. ఇది ఐ థింక్ గోవాలో కొన్నాము. just I was showing how to pack mobile in that.
నెక్స్ట్ ఈ కవర్లో నా ఇన్నర్స్ ఉన్నాయి. సో డ్రెస్సెస్కి తగినట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్నర్స్ ఉన్నాయి దాంతో. అండ్ ఈ చిన్న క్యూట్ పౌచ్లో నా మేకప్ బ్లెండర్స్ ప్లస్ మేకప్ బ్రషెస్ ఉన్నాయి. సో అది ప్యాక్ చేస్తున్నాను. సో ఈ పక్క మొత్తం టాయిలెటరీస్, యాక్సెసరీస్ ఇవే ఉన్నాయి. సో ఇంకొక అనదర్ సైడ్ వచ్చి టోటలీ డ్రెస్సెస్ ప్లస్ స్లిప్పర్స్ ఉంటాయి. సో ది అదర్ సైడ్, సో ఇటు పక్క నేను 10 pairs ఆఫ్ డ్రెస్సెస్ తీసుకున్నాను. కానీ ట్రిప్ 8 days. సో ఫస్ట్ బెల్ట్ పెడుతున్నాను, ఎమర్జెన్సీకి ఏదైనా లూజ్ ఉంటే యూజ్ అవుతుందని. సో ఒకే ఒక కుర్తీ తీసుకున్నాను, బుద్ధ టెంపుల్కి వెళ్తాం థాయిలాండ్లో అని చెప్పి. సో మిగతా మొత్తము డ్రెస్సెస్ అవుట్ఫిట్స్ 10 అవుట్ఫిట్స్ తీసుకున్నాను 8 daysకి. ఇన్ బిట్వీన్ ఏదైనా ఎక్స్ట్రా కావాల్సి వస్తే యూజ్ అవుతుందని. సో 4 వచ్చి ఫ్రాక్ టైప్ అండ్ మిగతా మొత్తము పారాషూట్ ప్యాంట్స్, సో సమ్ ర్యాండమ్ జీన్స్ అలాంటివి. ఒకే ఒక నైట్ డ్రెస్ పెట్టుకున్నాను 8 daysకి. ఎందుకంటే నాకు బాగా తెలుసు నేను చాలా బద్ధకస్తురాలు. సో డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అయ్యేంత ఓపిక ఉండదు అనుకోండి. నేను ఒక్క పేరే తీసుకున్నాను. సో ఇలాగా డ్రెస్సెస్ మొత్తం ఐరన్ చేసి నీట్గా దాని అంటే ఏ ఫార్మాట్లో ఏవి సరిపోతాయో అలా పెట్టి సర్దేస్తున్నాను. అండ్ ఎప్పుడైనా సరే ముందుగా ప్యాక్ చేసుకోవడం చాలా బెస్ట్ థింగ్. నేను ఎప్పుడు ముందుగా ప్యాక్ చేసుకోవడమే ప్రిఫర్ చేస్తాను. సో డ్రెస్సెస్కి కావాలని 2 extra pairs ఆఫ్ స్లిప్పర్స్ అండ్ ఎయిర్పోర్ట్కి ఒక షూ ఆల్రెడీ బయట ఉంచాను. సో ఇది వచ్చి 2 pairs ఆఫ్ స్లిప్పర్స్. అంతే, ఇంకా ప్యాక్ అయిపోయింది. సో నౌ ఇది వచ్చి ఎక్స్ట్రా పర్ఫ్యూమ్స్ అనమాట, పోర్టబుల్గా ఉంటాయని చెప్పి ఇలా చిన్న చిన్న పర్ఫ్యూమ్స్. సో నెక్స్ట్ సూట్ కేస్ క్లోజ్ చేసి సూట్ కేస్ రెడీ. నెక్స్ట్ క్యాబిన్ బ్యాగ్లో ఏం పెట్టుకుంటానో చూద్దాము. దీంతో ఒక చిన్న బాక్స్లో నా మెడిసిన్ కిట్ తీసుకుంటున్నాను, ఒక ఐ డ్రాప్. సో ఇందులో హాజ్మోలా, ఈనో, స్టమక్ పెయిన్ వస్తే వామిట్ సెన్సేషన్కి హాజ్మోలా, కోల్డ్ ట్యాబ్లెట్, హెడేక్ ట్యాబ్లెట్, ఫీవర్ ట్యాబ్లెట్, ప్లస్ నాకు మైగ్రేన్ హెడేక్ ఉంది. సో అందుకొచ్చి తైలము. సో ఇలా మొత్తం తీసి ఒక బాక్స్లో ఆర్గనైజ్డ్గా పెట్టుకొని ప్యాక్ చేసుకుంటున్నాను. ఇది క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకుంటున్నాను, ఎమర్జెన్సీకి యూజ్ చేస్తాం కాబట్టి. దెన్ గోగల్స్ ఎప్పుడు వాడతామో తెలియదు కాబట్టి దాన్ని కూడా క్యాబిన్ బ్యాగ్లోనే పెట్టుకుంటున్నాను. అండ్ క్యాబిన్ బ్యాగ్లోకి లోషన్స్, పవర్ బ్యాంక్ లాంటివి పెట్టకూడదు, అలో చెయ్యరు. సో గోగల్స్ పెట్టాను. నెక్స్ట్ ఒక హ్యాట్ తీసుకున్నాను ఎమర్జెన్సీకి. సో థాయిలాండ్లో ఎన్విరాన్మెంట్ కొంచెము హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, వేడిగా. ఇది వచ్చి ఐ మాస్క్. సో 4 hours జర్నీ కాబట్టి యూజ్ అవుతుందని ఐ మాస్క్ ప్లస్ మౌత్ ఫ్రెషనర్ తీసుకున్నాను. ఒక ర్యాండమ్ క్లచ్, సో ఇన్ కేస్ ఇన్కన్వీనియంట్గా ఉంటే హెయిర్ స్టైల్ చేసుకోవడానికి. దెన్ కొన్ని మాస్క్ ఎత్తుకున్నాను, ఎందుకన్నా మంచిదని. సో పాస్పోర్ట్ మ్యాండటరీ మెయిన్ థింగ్. సో పాస్పోర్ట్ మర్చిపోకుండా తీసుకోవాలి. అండ్ ఇంకొకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోవాలి, ఎందుకంటే మేము వీసా అన్న అరైవల్ పెట్టుకున్నాము. సో థాయిలాండ్లో దిగిన తర్వాత అక్కడ వీసా తీసుకోవాలి. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడుగుతారు. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ తీసుకున్నాము. ఇన్ కేస్ అక్కడ దొరకకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఎక్కడ తీసుకోవాలో నాకు తెలియదు కాబట్టి. అండ్ కార్డ్స్, ATM కార్డ్స్, అవి యూజ్ అవుతాయో లేవో తెలీదు, కానీ తీసుకోవడం అయితే తీసుకున్నాను. ఆల్రెడీ మా దగ్గర థాయ్ బాట్స్ ఉన్నాయి. సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బీ యూస్ఫుల్, దో ఐ విల్ క్యారీ, అంతే. సో నెక్స్ట్ ఇయర్ ఫోన్స్. నేను ఇదే వాడుతున్నాను, నాకు ఇదే కన్వీనియంట్ ఉంది. బ్లూటూత్, ఇయర్ బడ్స్ ఇవన్నీ నాకు పెద్దగా కన్వీనియంట్ లేదు, ఇదే నాకు నచ్చింది. సో అది తీసుకున్నాను. అండ్ కొన్ని చాక్లెట్స్, సెంటర్ ఫ్రెష్ ఉంటే చ్యూయింగ్ అవి తీసుకున్నాను. అంతే, క్యాబిన్ బ్యాగ్ కూడా రెడీ. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. సో ఫర్దర్ నేను ఏ వీడియో చేసినా మీకు అప్డేట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.